హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎన్నో అంశాలు పాటించాలి. అంటే ప్రతినిత్యము శుభ్రమైన కలుషితం లేని నీటిని తీసుకోవాలి, అలాగే పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ నేటి బిజీ రోజుల్లో ఎవరు కూడా వాటిని అనుసరించలేకపోతున్నారు. చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పటికీ సమయం అనేది దొరకటం లేదు. అంతటి బిజీ లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైమ్స్ పోలోమంటూ ఎన్నో ఆరోగ్య సమస్యలు మనం వెంటాడుతూనే ఉన్నాయి. అయితే అన్ని ఆరోగ్య సమస్యలకు మరి అన్ని మందులు అందుబాటులో ఉన్నాయంటే ఉన్నాయనే చెప్పొచ్చు. కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఎదుర్కోవాలంటే చాలామంది ఎన్నో దారులు వెతుక్కుంటున్నారు. అందులో ముఖ్యమైనది హోమియో వైద్య విధానం. నిజంగా హోమియోపతిలో ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్నో అధునాతనమైనటువంటి మందులు అందుబాటులోకి రావడం, ప్రతి ఆరోగ్య సమస్యకి కూడా మంచి మందులు అందుబాటులోకి వచ్చి చాలా మందికి ఊరటనిస్తున్నాయి. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను నివారించి మనకి చక్కటి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది హోమియోపతి అంటే నిజంగా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ సిద్ధాంతాన్ని నమ్మారు కాబట్టే లైఫ్ హోమియోపతి కంప్లీట్ హెల్త్ కేర్ క్లినిక్ అన్న ఒక వైద్యాలయాన్ని స్టార్ట్ చేసి ఎంతో మందికి మంచి ఆరోగ్యాన్ని అందించినటువంటి హోమియో వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి స్పాండిలైటిస్. ఈ రోజులో మనం ఎక్కువగా వింటున్నటువంటి అంశం ఇది. చాలా సమస్యాత్మకమైనటువంటి విషయం కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో చాలామంది జాబ్ చేస్తూ ఉన్నారు. చాలామంది అందులోనే ఎక్కువగా ఉంటారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి అసలు ఈ స్పాండిలైటిస్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, దానివల్ల వచ్చే మనకు ఆరోగ్య సమస్యలు ఏంటి అనే విషయాల గురించి మరి లైఫ్ హోమియోపతి కంప్లీట్ హెల్త్ కేర్ క్లినిక్ వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మరి ముందుగా వారిని స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. నమస్కారం అండి డాక్టర్ శిరీష రెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో లైఫ్ హోమియోపతి గురించి మనం తెలుసుకోవాలని ఉందండి. ఎందుకంటే కర్నూలు నగరంలో దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా మేము ఎక్కువగా వింటూ ఉన్నాము. కర్నూలు ప్రజలకందరికీ కర్నూలు నగరమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి కూడా సుపరిచితమే లైఫ్ హోమియోపతి. సో మరి మీరు దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలాంటి సక్సెస్ రేట్ని మీరు సాధించారు, కొంచెం మనం దాని గురించి మాట్లాడుకుందాం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు చెప్పండి. ఇది నేను లైఫ్ హోమియోపతి అని స్టార్ట్ చేసింది 2011లో స్టార్ట్ చేసిన. ఓకే. దాని తర్వాత 15 years అయింది ఇప్పటికి. అన్ని క్రానిక్ డిసీజెస్, ఇప్పుడు థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇలాంటివి ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడే అవసరం లేకుండా చాలా వరకు అందరూ నా దగ్గర 99% సక్సెస్ కేసెసే ఉన్నాయి. అంటే అప్పుడు 2011 అని మీరు చెప్పారు. అంటే అప్పట్లో ఇంకా హోమియోపతి మీద అంత అవేర్నెస్ లేదు. అంటే తెలిసిన కొద్ది మంది మాత్రమే వాడేవారు ఆ వైద్యం గురించి. మరి మీరు ఎలా అవేర్నెస్ తీసుకొచ్చారు మేడం? అంటే మన సక్సెస్ కేసెస్ చూసి వాళ్ళు ఖచ్చితంగా ఒక పేషెంట్ నుంచి మనకు ఒక 10 మంది పేషెంట్స్ వస్తారు. ఒక పేషెంట్కి బాగుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అందరూ 10 members దాకా మనకి యాడ్ అవుతారు. అలా సక్సెస్ రేట్ని బట్టే ఉంటుంది. ఓకే. మనము ట్రీట్ చేసిన దాన్ని బట్టి మనకి సక్సెస్ కేసెస్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతారు పేషెంట్స్. సాధించినటువంటి సక్సెస్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ముందు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో స్పాండిలైటిస్ అని మనం ఎక్కువగా వింటున్నాం మేడం. అసలు స్పాండిలైటిస్ అంటే ఏంటి, ఈ స్పాండిలైటిస్ ఎన్ని రకాలు ఉన్నాయి, దీనికి హోమియోలో కూడా వైద్యం అందుబాటులో ఉందా? స్పాండిలైటిస్ అంటే జనరల్గా మన దేహంలో బోన్స్ అనేవి మెడ నుంచి నడుము వరకు 33 ఎముకలతో ఒక అమరిక ఉంటుంది. దాన్ని వెన్నుపాము అంటారు. ఈ వెన్నెముకలో ఈ వెన్నుపూసల మధ్యలో ఒక రబ్బర్ లాంటి పదార్థం అనేది ఉంటుంది. దాన్ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటారు. ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది వెన్నుపాము మూమెంట్స్ని, కదలికల్ని కరెక్ట్గా ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. ఇంకా వెన్నుపాముకి ఎటువంటి హాని జరగకుండా కాపాడుతుంది. ఈ డిస్క్లు అనేవి ఎప్పుడైతే ఈ వెన్నుపూసలు అనేవి అరుగుదల స్టార్ట్ అవుతుందో అలాంటప్పుడు ఈ డిస్క్ల పైన ఒత్తిడి పడుతుంది, బల్జ్ అనేది జరుగుతుంది. డిస్క్ బల్జ్ అనేది జరిగి ఆ డిస్క్ బల్జ్ వల్ల చుట్టూ ఉండే నరాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఆ నరాలు ఎక్కడైతే సప్లై అవుతుంటాయో ఆ ప్లేస్లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం స్పాండిలైటిస్ అంటాం. ఈ స్పాండిలైటిస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మెడ ప్రాంతంలో డిస్క్ బల్జ్ అయినప్పుడు అక్కడ కలిగించే నరాలపై ఒత్తిడి ఏర్పడడం వల్ల మెడ నొప్పి అనేది వస్తుంది. ఓకే. నడుము ప్రాంతంలో డిస్క్ బల్జ్ అయ్యి అక్కడ నరాలపై ఒత్తిడి కలిగించినప్పుడు
నడుము నొప్పి అనేది వస్తుంది. దీన్ని లంబార్ స్పాండిలైటిస్ అంటారు. ఓకే, అంటే నడుము భాగంలో వచ్చే నొప్పిని లంబార్ స్పాండిలైటిస్ అంటారు. మెడ భాగంలో వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలైటిస్. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. ఓకే, అంటే స్పాండిలైటిస్ 2 రకాలు, సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలైటిస్. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఏంటి, ఎలా వస్తుందంటే మెడ ప్రాంతంలో అరుగుదల స్టార్ట్ అయినప్పుడు వస్తుంది ఒత్తిడి అనేది. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది దానికి లక్షణాలు ఎలా కనిపిస్తాయి అంటారు? ఇది ఎక్కువగా మొదట జనరల్గా మనము మెడ నొప్పి అంటే జనరల్గా వస్తుంటుంది అందరికీ. అంటే కొంతమంది పడుకునే పొజిషన్ ఏదైనా నిద్రలో పట్టుకోవడం కానీ, లేదంటే ఫిజికల్గా ఎక్కువ స్ట్రెయిన్ అయినా, లేదంటే మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా కూడా, ఏదైనా వర్క్ ప్రెషర్ వల్ల కూడా కొంతమందికి మెడ నొప్పి లైట్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళు ఏమంటే అది జనరల్గా సాధారణ మెడ నొప్పి అయితే ఒక 2-3 డేస్లో పెయిన్ అనేది తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారు, నార్మల్గా వర్క్ చేసుకోగలుగుతారు. కానీ ఈ డిస్క్ బల్జ్ ఎప్పుడైతే ఉంటుందో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటుంది. మెడ నొప్పి అనేది ఫ్రీక్వెంట్గా రిపీట్ అవ్వడము, అది నెలల తరబడి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. 2-3 నెలల కంటే ఎక్కువగా వేధిస్తూ ఉంటే అప్పుడు మనము డిస్క్ బల్జేమో అని డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఓకే, ఈ 2-3 నెలలుగా కంటిన్యూస్గా పెయిన్ రావడము, లేదంటే కొన్ని రోజులకి ఏమవుతుంది, నెక్ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే కొంచెం స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది కొన్ని రోజులకి. ఫస్ట్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది, మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు ఇంకా కొంతమందికి అడ్వాన్స్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ మెడ నుంచి నరాలు సప్లై అవుతాయి. మనకి డిస్క్ చుట్టూగా నరాలు ఉంటాయి. ఆ నరాలు అనేవి అందరిలో కూడా నరాలు అనేవి భుజం వరకు కొన్ని సప్లై అవుతాయి, ఎల్బో వరకు సప్లై అవుతాయి, ఇంకా రిస్ట్ వరకు సప్లై అవుతాయి. ఎక్కడైతే నరాలు సప్లై అవుతుంటాయో అక్కడంతా పెయిన్, ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్ అనేది వస్తుంది. పెయిన్ అనేది మెడ నుంచి భుజంకి రేడియేట్ అవుతుంది. అలాంటప్పుడు కొంతమందికి కుడి సైడ్ రేడియేట్ అవుతుంది, కొంతమందికి ఎడమ సైడ్ రేడియేట్ అవుతుంది. అలా పెయిన్ అనేది సివియర్ అవుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఎడమ వైపు రేడియేట్ అయినప్పుడు చెస్ట్ అదంతా కూడా పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు కొంచెం ప్యానిక్ అవుతుంటారు, హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తారు. అట్లా అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఇట్లా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళలో ఇట్లా సివియర్ పెయిన్స్ అనేవి మనము చూస్తుంటాం. ఇలాంటి సివియర్ పెయిన్స్ అనేవి కంటిన్యూస్గా 2-3 నెలలు కంటిన్యూ అయినాయంటే మనము డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి.